హాయ్ అండి. నేనేం చేస్తున్నానో తెలుసా? ఇవి వచ్చేసి వాక్కాయలు అనమాట. వాక్కాయలను కట్ చేసి ఇలా కాయల్లో ఉన్నటువంటి గింజలనేది తీసేస్తున్నాను. తీసేసి చక్కగా కడిగి మిక్సీ పట్టాననమాట. బాగా మెత్తగా కాకుండా వాటర్ గట్ట ఏమి వేయకుండా బరగ్గా చేశాను. ఇంతకీ పోపు సామాన్లు చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నేనేం చేస్తున్నానో. అదేనండి వాక్కాయతో పులిహారీ చేస్తున్నానమాట. ఇంతకీ వాక్కాయ పులిహార ఎంతమందికి తెలుసో, వాక్కాయలు తెలుసో తెలీదో నాకు కామెంట్ చేయండి. పులిహారీకి కావాల్సిన పదార్థాలు ఒక్కొక్కటిగా అన్నీ వేసేసుకుంటున్నాను. ముందు ఒక గిన్నె పెట్టుకుని ఆయిల్ అనేది వేసుకుని తర్వాత మినపప్పు, శనగపప్పు, ఆవాలు కూడా ఫ్రై చేశాను. ఫ్రై అయిన తర్వాత ఎండుమిర్చి అనమాట. ఎండుమిర్చి కూడా చక్కగా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది. పులిహారీలో ఎండుమిర్చి మాత్రం కలుపుతుంటే నాకైతే చాలా బాగా నచ్చుతుంది. ఇలా ఎండుమిర్చి కూడా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చి అలాగే అల్లం అన్నమాట. అల్లం ముక్కలు కూడా యాడ్ చేసి వాటిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి. అల్లం ఫ్లేవర్ చాలా బాగుంటుందండి పులిహోరలో. ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చిమిర్చి అనేది కొంచెం ఫ్రై అవుతే బాగుంటాయి. ఇలా ఫ్రై అయిపోయిన తర్వాత కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. కరివేపాకు కూడా వేసేసిన తర్వాత దీన్ని ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. పులిహోర మనం ఎలా చేసుకుంటామో అన్నిటికీ ఇది కూడా అలాగే. కానీ ఇందులో డిఫరెంట్ ఏంటంటే మనం వాక్కాయలు అనేది మిక్సీ పట్టుకున్నాం కదా, ఆ మిక్సీ అనేది పేస్ట్లా చేసేసుకోకూడదు, బరగ్గా చేసుకోవాలి. అప్పుడే ఆ ముక్కలు తగులుతూ పులిహోరలో తిన్నప్పుడు చక్కగా బాగుంటాయి అన్నమాట. ఏగిపోయిన పోపు అంతా కూడా ఇలా సైడ్కి తీసి ఆయిల్లో ఇలా వాక్కాయ పేస్ట్ అనేది యాడ్ చేయాలి. పచ్చిదనం లేకుండా కొద్దిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. వాక్కాయ పేస్టు కొంచెం జిగురుగా ఉన్నట్టుగా అనిపిస్తుంది కానీ ఫ్రై చేస్తే ఏమి ఉండదు, చాలా బాగుంటుంది. చాలా పుల్లగా కూడా ఉంటాయి వాక్కాయలు అనేది. ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. సీజన్లో దొరికే ప్రతి కాయగూర, ప్రతి ఫ్రూటు మన హెల్త్కి ఎంతో మంచి చేస్తుంది. అలాగే ఈ వాక్కాయలు కూడా ఇప్పుడు చాలా వరకు బయట అనేది అమ్ముతున్నారండి. మీకు దొరికితే తీసుకుని చక్కగా పప్పులు వేసుకోవచ్చు, లేకపోతే ఇలా పులిహోర చేసుకోవచ్చు. ఇంకా వాక్కాయలతో చాలా రెసిపీస్ చేయొచ్చు. నాకు ఇంకా దొరికితే మళ్ళీ వేరే రెసిపీస్ కూడా పెడుతూ ఉంటాను. అయితే ఇలా వాక్కాయ పేస్ట్ కూడా ఫ్రై అయిన తర్వాత పసుపు, తగినంత సాల్ట్ కూడా వేసి ఇలా ఆయిల్ అనేది వదిలేయాలన్నమాట. అంటే వాక్కాయ పేస్ట్ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా ఉడికించి చల్లారి పెట్టుకున్న రైస్ యాడ్ చేస్తున్నాను. నేను మామూలుగా అయితే రైస్ ఉడికించినప్పుడే పసుపుతో వారుస్తాను. ఇంతకుముందు అలా ఎందుకు చేయలేదంటే నేను డైరెక్ట్గా ఇప్పుడు రైస్ ముందే కుక్ చేసి చల్లారి పెట్టేశాను కాబట్టి ఇంకా పసుపు అనేది ఆయిల్లో వేస్తాను అనమాట. తర్వాత వచ్చేసి చక్కగా పచ్చిది క్యారెట్ ఇలా తురుముకున్నాను అనమాట. చాలా బాగుంటుందండి. ఎల్లో కలర్లో రెడ్ కలరు చూడడానికి బాగుంటుంది. హెల్త్కి కూడా పచ్చి క్యారెట్ తినడం చాలా మంచిది కదా. మీరు ఏ పులిహోర చేసుకున్నప్పుడు కూడా క్యారెట్ ఇలా తురిమి వేయండి. పులిహోర ఇష్టం ఉన్న పిల్లలు ఉన్నారనుకోండి ఇంట్లో, ఇలా క్యారెట్ తురిమితే ఎప్పుడైతే చేస్తామో వాళ్ళకి క్యారెట్ కూడా చక్కగా తినడానికి బాగుంటుంది. ఇదంతా బాగా కలిపేసుకోవాలి. పులుపు అనేది చెక్ చేసుకుంటే సరిపోతుంది అనమాట. నేను వేసిన దానికి నేను చేసుకున్న రైస్కి కరెక్ట్గా సరిపోయింది ప్రాసెస్ అంతా. నేను ఎలా చేస్తానో చూడండి, అలా చేయండి. వాక్కాయతో ఇలా చక్కగా ఆయిల్లో ఫ్రై చేసి పులిహోర చేసుకుంటే చాలా బాగుంటుంది. పిల్లలకి కూడా హెల్త్కి చాలా మంచిది. మనం మామూలుగా తినమంటే వాళ్ళు తినరు కదా, ఇలా వెరైటీగా చేసి పెడితే తింటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.